ఎంతమంది పోతున్నారు? ఆపే కదా సార్. అనేక అభివృద్ధికి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇప్పుడు దేవరదెబ్బ గిరిజన కాలనీలో మంచినీటి సంపు నిర్మాణం చేశాము. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు 15 లక్షలు. చిన్న సంఘం గిరిజన కాలనీ RO ప్లాంట్ 10,50,000. వాగర్త హరిజనవాడ CC రోడ్డు 12,70,000. దిబ్బమింద హరిజనవాడకి ఇంటింటికి కుళాయి పైప్ లైన్లు 14 లక్షలు. పంచాయతీ ఆఫీసు నిర్మాణం కొరకు 30 లక్షలు పని మొదలైంది. అట్లే 14 మెగా వాటర్ ప్లాంట్స్ మొత్తం మండలంలో 4,20,00,000 రూపాయలతో CL కంపెనీ ఇచ్చింది. దాంట్లో 2 వాటర్ ప్లాంట్స్ పైనాపురం, 2 మెగా వాటర్ ప్లాంట్స్, 2 కలిసి 50 లక్షలు. అట్లే 210 సోలార్ లైట్లు 52 లక్షలు. మొత్తం 1,82,00,000 రూపాయల వాల్యూ ఆఫ్ వర్క్స్, 1,82,00,000 రూపాయల పనులు ఒక్క పైనాపురం గిరిజన కాలనీ చేశాం. CL కంపెనీ వీళ్ళకి సోలార్ లైటింగ్, ఇవన్నీ సోలార్ లైటింగ్ వేసిన ఇన్ని కార్యక్రమాలు. ఇక్కడుండే గిరిజన బిడ్డలు మీరు చూసారు. ఇంత స్కూల్కి పోతున్నారంటే పోతున్నాం. ఎక్కడికి పోతున్నారు? ముసలివారిపాలెం, ఇంచుమించు 2.5-3 కిలోమీటర్లు. CL కంపెనీ వాళ్ళకి వ్యాన్ కొనిచ్చింది. ఆ వ్యాన్లో పోయి వ్యాన్లో వస్తున్నాం, హ్యాపీగా స్కూల్కి పోతున్నాం అయ్యా అని చెప్పారు ఆడపిల్లలు అందరూ. అందుకంటే ఇంకేం కావాలా? గిరిజన బిడ్డలు బడికి పోతున్నారంటే ఇక్కడ పైనాపురం, వరకాయపొడి, ముష్నూరాయపాలెంలో అన్నిటిలో అవసరమైన సదుపాయాలు ఆ గిరిజన కాలనీలు, SC కాలనీలకి ప్రయారిటైజ్ చేసి ఏమేమి అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి ఈ 3 గ్రామాల్లో వసతులు కల్పించమని, అవి వాటర్ ప్లాంట్, సోలార్ లైటింగ్, ఏం కావాలో చేయమని చెప్పేసి వాళ్ళ కంపెనీ సీనియర్ మేనేజర్ కామేశ్వర గారు వచ్చారు. ఆయన కూడా రిక్వెస్ట్ చేశాను. బోర్డు మీటింగ్లో ప్రపోజల్ పెడతానన్నాడు. మనకి కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉండే పిరికాయల కండిషన్ చూశారు. ఎంత పేదరికంలో ఉండాలి ఇంకా గిరిజన. ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి బట్టలు మార్చి. మనతో పాటు పుట్టిన బిడ్డలు వాళ్ళు కూడా ఇదే నేల మీద. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. అందుకని మ్యాక్సిమం కంపెనీలన్నిటినీ ఆ గిరిజన కాలనీని, ఆ బిడ్డల విషయంలో దత్తత తీసుకొని